అయితే పరిశ్రమ కొన్ని మృతదేహాలు అసలు గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉంది. ఆ రేంజ్ లో బర్న్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో వారి విషయంలో ఏం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది మృతదేహాలు? మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. నిన్న రాత్రి వరకు దాదాపుగా 20 నుంచి 22 మంది వరకు చనిపోయినట్టు తెలిస్తే ఈరోజు ఉదయం పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయి. ఏదైతే శకలాలు తొలగించిన కొద్ది, శిథిలాలు తొలగించిన కొద్ది పెద్ద ఎత్తున మృతదేహాలు బయటపడ్డాయి. దాదాపు ఇప్పుడు 45 వరకు చేరింది. ఇంకా కూడా కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఈ విషయం స్పష్టత రానుంది. ఇప్పటికే ఇక్కడ ఏదైతే లభ్యమైనటువంటి వెలికితీత దొరికినటువంటి మృతదేహాలను పటాన్చెరు ఏరియా ఆసుపత్రి తరలించి వాటికి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. అయితే ఎవరిని కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఒక 4 మృతదేహాల మినహా ఇప్పటి వరకు ఎవరిని కూడా ధృవీకరించినటువంటి, నిర్ధారించినటువంటి పరిస్థితి లేదు. మిగతా అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా బుగ్గిపాలైనటువంటి పరిస్థితి. కాబట్టి మాంసం ముద్దలాగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి కేవలం DNA పరీక్ష ద్వారా మాత్రమే వాళ్ళను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియలకు ఇవ్వాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఎవరైతే మిస్ అయిన 50 మందికి సంబంధించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. నిన్న నుంచి తమ వారి ఆచూకీ చెప్పాలని చెప్పి కూడా వాళ్ళ ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వడం లేదు. ఘటనా స్థలం వరకు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. చనిపోయిన వారిలో కూడా ఇప్పటివరకు 10-12 మందిని మాత్రమే పేర్లు అధికారికంగా వెల్లడించడం జరిగింది. మిగతా ఎవరి కూడా ఇప్పటి వరకు వెల్లడించినటువంటి దాఖలు లేదు. అయితే గాయపడ్డ వారిలో 35 మంది ఉండగా అందులో 10 మంది వరకు సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు వెంటిలేటర్ మీద ఉండి చికిత్స చేస్తున్నారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించి కాపాడేందుకు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తుంది. రైట్ పరిశ్రమ.